దుర్యోధనుడు తన సైన్యం బలం మీద కంటే తన తాతగారు అదే ఆ మహాయోధుడైన భీష్ముడి మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. కానీ అతని లోపలి భయం ఎంతగా ఉందంటే ఆ భీష్ముడికి కూడా ఏదైనా జరుగుతుందేమోనని భయపడుతున్నాడు. అతనిలో ఉన్న విశ్వాసం, భయం ఒకేసారి బయటపడ్డాయి. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన నిజ జీవితంలో కూడా అంతే. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని ఊహించుకోండి. తన టీంలో ఎంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా భయంతో ప్రతి చిన్న పనిని తానే చేస్తాను అని చెప్పడం, లేదా ఒకే ఒకరి మీద అన్ని బాధ్యతలను మోపడం, ఇది మైక్రో మేనేజ్మెంట్కి ఒక ఎగ్జాంపుల్. ఇది భయం నుండి పుడుతుంది. ఒకవేళ వీళ్ళు ఈ వర్క్ సరిగ్గా చేయలేకపోతే అప్పుడు ప్రాజెక్ట్ బిస్కెట్ అవుతుందేమో అనే భయం. దుర్యోధనుడిలాగే మనకున్న రిసోర్సెస్ మీద, మనం వేసుకున్న ప్లాన్ మీద నమ్మకం లేకపోవడం వల్లనే ఇలాంటి కంట్రోల్ని చూపిస్తాం. భగవద్గీత మనకు నేర్పేది ఇదే. మనకు కష్టం వచ్చినప్పుడు మన స్కిల్స్ను, మన చుట్టూ ఉన్న వ్యక్తుల క్యాపబిలిటీస్ని మనం ఎలా నమ్మాలి? భయం మనకున్న బలాలను, మన చుట్టూ ఉన్న సపోర్ట్ను యూజ్ చేసుకొనివ్వకుండా ఎలా చేస్తుంది అని. ఇంత భయంతో కూడిన ప్రశంసల తర్వాత భీష్ముడు ఏం చేయబోతున్నాడు? తన సైన్యానికి ధైర్యం చెప్పడానికి అతను ఏం చేశాడో తెలుసుకోవాలంటే 12వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.